దేవరపల్లిలోని భాష్యం స్కూల్ నందు 4వ తరగతి చదువుతున్న పెద్దిన తన్య జాతీయ స్థాయిలో పాడుతా తీయగా సీజన్ 27 కార్యక్రమానికి ఎంపికయ్యింది. తన గాత్రంలోని మాధుర్యం, పాటల పట్ల అంకిత భావం, వేదికపై చూపుతున్న ఆత్మవిశ్వాసం లక్షల మంది అభిమానులను సంపాదించుకోవటమే కాకుండా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. భవిష్యత్తులో తెలుగు సంగీత ప్రపంచంలో తన్య ఒక ధృవతారల ప్రత్యేక స్థానం సంపాదించడం ఖాయమనిపిస్తోంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తన్య చిన్ననాటి నుండే చురుగ్గా ఉండేది. మాటలు త్వరగా నేర్చి తల్లి పాడే భక్తి శ్లోకాలు తాను అనుకరించి గుర్తుపెట్టుకుని పాడేది. పాటలపై తన్య ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అపర్ణ శంకర్రావులు ఆన్లైన్లో సంగీతం క్లాసులు చెప్పించడం, వేసవి సెలవుల్లో మల్లేశ్వరి సంగీతం టీచర్ వద్ద ప్రత్యక్షంగా శిక్షణనిచ్చి ప్రోత్సహించారు. తన్య గాత్రంలోని మాధుర్యాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు భాష్యం స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రార్థనా గీతాలను పాడించి ప్రోత్సహించారు. తన్య చదువులో ముందుండటంతో పాటుగా ఖాళీ సమయంలో చిత్రలేఖనము, క్రాఫ్ట్స్ వంటి వాటిపై శ్రద్ధ పెడుతుంది. ప్రతి ఎపిసోడ్లో పరిణత్తో పాడుతూ అమోఘమైన ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతోంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన కృషితో గుర్తింపు తెచ్చుకుని ఎందరో చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచిన తన్య మరిన్ని విజయాలను సాధించాలని భాష్యం స్కూల్ సిబ్బంది, జోనల్ ఇన్ఛార్జ్ వి ఆంజనేయులు, దేవరపల్లి సీఐ నాగేశ్వర్ నాయక్ అభినందిస్తూ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. నేను మీ తన్య. నేను భాష్యం స్కూల్ దేవరపల్లిలో 5వ తరగతి చదువుతున్నాను. నేను పాడుతా తీయగాకి సెలెక్ట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ పేరు, మా మదర్ పేరు అపర్ణ, మా ఫాదర్ పేరు శంకర్రావు. నేను నా స్కూల్ స్టాఫ్, ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో నేను సెమీఫైనల్స్ దాకా వచ్చాను. అందుకని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్కారం. మా పాప తన్య. నేను ఇప్పుడు పాడుతా తీయగాలో సెలెక్ట్ అయింది. ప్రజెంట్ అయితే సెమీఫైనల్స్ వరకు వచ్చింది. దీనికి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మేము అలా సంగీతం నేర్పించాము. వీళ్ళ గురువుగారి పేరు మల్లేశ్వరి గారు. అన్ని విషయాలు కూడా చాలా త్వరగా నేర్చుకుంటుంది. సో ఇప్పుడు స్కూల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచి ప్రయోగం, కొత్త ప్రయోగం. ఆవపిండి లేకపోతే దాన్ని ఆవకాయ అనరు. పాటలో ఆ బీట్ లేకపోతే ఆ డ్రమ్స్ ఆవకాయ లాగా అనిపించదు. పాత స్టైల్లో ఇంకొంచెం హుషారు పెరిగింది. మధ్యలో ఎవరు వచ్చారు అన్నావు? కొన్ని విద్యలు సాధన వల్ల రావు, అది జన్మతః రావాల్సిందే. అంతే. అటువంటి వాటిలో లక్ష్మీ